హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈ కూర అయితే ఇప్పటికీ అందరూ చేస్తున్నారో లేదో తెలియదండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా ఇది చేస్తూనే ఉంటారు. వంకాయ ఎండు చేప సరిగ్గా చేయాలే కానీ వంకాయ ఎండు చేప అదిరిపోతుందండి. ముందుగా కళాయి తీసుకొని నూనె వేసేసుకొని తాలింపు దినుసులు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం వేయించేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత దోసకాయ, టొమాటో ముక్కలు వేసుకొని వేయించేసుకోవాలి. చాలామందికి ఎండు చేపల వాసనే నచ్చదండి అసలుకి. కానీ కూర మాత్రం చాలా బావుంటుంది. ఈ కూర వండుతుంటే 2, 3 ఇళ్ల వరకు తెలిసిపోతుంది మనం ఎండు చేప కూర వండుకుంటున్నామని. ఎండు చేప ముక్కల్ని బరగ్గా ఉన్న రాయి మీద గీరేసి వేడి నీళ్ళలో 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని వేరే కళాయిలో నూనె ఆ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి వేయించేసుకోవాలి. ఇవి విడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని, ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకొని కూర బాగా ఎగరనివ్వాలి. ఒకసారి కూర దగ్గర పడిన తర్వాత వేయించుకుని ఎండుచేప ముక్కలు వేసేసుకొని తీసేసుకోవడమే. ఎండు చేపల ఫ్రై పప్పుచారుతో కూడా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.